హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం ప్రాబబిలిటీలో భాగంగా ప్రాబ్లం 8 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. అందులో ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. 4వ ప్రాబ్లమ్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ 4 చేసుకుంటే మంచి మార్కులు పొందొచ్చు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గ్యారంటీగా పడే అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లం. ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్ట్స్. ఈ ప్రాబ్లంని ఒకసారి చూసే ముందు, అంటే ఫస్ట్ టైం మన ఛానల్ కానీ విజిట్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినట్టయితే, ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ consists of spinning an arrow which comes to the rest pointing at one of the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే ఇక్కడ ఒక స్పిన్నింగ్, ఒక చక్రం ఉంది, స్పిన్నింగ్ చేస్తారు, ఆట ఉంటుంది కదండి. ఈ ఆటకి ఈ చక్రం మీద 8 గళ్ళు ఉన్నాయి, ఒక యారో ఉంది. 8కి 8 నెంబర్లు వరుసగా ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేది. ఈ యారో మార్కు తిన్నగా ఈ చక్రాన్ని తిప్పినట్టయితే, ఇక్కడ గేమ్ ఏంటంటే చక్రాన్ని తిప్పినట్టయితే యారో మార్కు తిన్నగా ఏదో ఒక నెంబర్ ఆగుతూ ఉంటుంది. అప్పుడు ఏ నెంబర్ దగ్గర ఆగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దీనికి ఏ నెంబర్కి ఎక్కువ ఛాన్స్ ఉంది, లేకపోతే దేనికి ఎలా ఉంది అనేది 4 క్వశ్చన్లు ఇచ్చాడు. అయితే ఇవన్నీ కూడా ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ ఉన్నటువంటి నెంబర్సే. ఏం చేద్దంటే ఇదే దగ్గర ఆగొచ్చు కదండి. 1 దగ్గర ఆగొచ్చు, 2 దగ్గర ఆగొచ్చు, 3 దగ్గర ఆగొచ్చు, 4, 5, 6, 7, 8 దేని దగ్గరైనా ఆగే అవకాశం ఉంది. కాబట్టి ఇక టోటల్గా 8 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి శాంపిల్ స్పేస్ ఏమవుతుందంటే S = అంటే 8 ఉన్నాయి కాబట్టి 1 to 8 వేసేసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ మొత్తం దేనికన్నా ఈక్వల్ ఛాన్సే ఉంది కాబట్టి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని క్లియర్గా వాడు ఇచ్చాడు. ఇచ్చినా ఒకపోయినా మనకు అదే తెలుస్తూ ఉంది. మనం చక్రాన్ని తిప్పినప్పుడు దేని దగ్గరైనా ఆగే అవకాశం ఉంది. అంచేత ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ కాబట్టి 8 అవకాశాలు మనకు ఉన్నాయి. టోటల్గా 8 అవకాశాలు ఉన్నాయి. అంచేత NS = 8గా మనం తీసుకుంటాం. అంచేత ప్రాబబిలిటీలో NE/NS అనే అవకాశం ఫార్ములా ఉంది కదండి. అంచేత NS అనేది ముందు రాసుకోగలగాలి. NS అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కేసు చూద్దాం. చక్రాన్ని తిప్పినప్పుడు 8 దగ్గర ఆగడానికి ప్రాబబిలిటీ ఎంత అనేది ఫస్ట్ కేసు. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 8. అప్పుడు దీనికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి అంటే ఒకటే ఛాన్స్ ఉంది, అంతే కదండి. 8 దగ్గర ఆగడానికి 1 దగ్గర ఆగడానికన్నా 2 దగ్గర ఆగడానికన్నా దేనికైనా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ కాబట్టి దాన్ని అనుకున్నట్టయితే NE = 1 అవుతుంది. ఇక్కడ రాద్దాం. NE = 1 అవుతుంది అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. NE ఉంది, NS ఉంది. సో NE/NS వేసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 8 అనేది లభిస్తుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అంటే P మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 8. మనం ఫార్ములా వేస్తే NE/NS = NE అంటే 1, NS అంటే 8. సో 1/8 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా రెండవ కేసుకి వెళ్దాం. ప్రాబ్లం 2. అందులో ఆడ్ నెంబర్ ఏమున్నాయి ఇందులో చూద్దాం. ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి అనేది మనం పరిశీలిస్తే 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఇవే కదండి ఆడ్ నెంబర్స్. సో ఇవన్నీ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో NE = ఇక్కడ E అనుకోవచ్చు, A అనుకోవచ్చు, B అనుకోవచ్చు, C అనుకోవచ్చు, మనం రకరకాలుగా అనుకుంటాం. కానీ
ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4గా రాసుకున్నాం. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఆడ్ నెంబర్ తీసుకుంటే NE/NS ఫార్ములా వేస్తాం. NE/NS అంటే NE ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 4 వచ్చింది, NS ఏమో 8 ఉంది. సో NE/NS 4/8 వచ్చింది అంటే 1/2 అవుతుంది. ఓకే, ఈ విధంగా ఆడ్ నెంబర్ పొందడానికి అవకాశం చూసాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2, ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2 అనేది తీసుకుంటాం. గ్రేటర్ దాన్ 2 అంటే 2 తర్వాత ఎన్ని ఉన్నాయో రాసుకుందాం. గ్రేటర్ దాన్ 2 మీన్స్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2 తర్వాత 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయండి లెక్కేసుకుంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చినాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2 పొందడానికి ఫార్ములా రాసుకుంటాం. NE/NS దట్ ఈజ్ ఈక్వల్ టు NE ఎంత అంటే 6 వచ్చింది బై టోటల్ ఏమో 8, 6/8. ఇందులో 2 క్యాన్సిల్ చేసుకుంటే 3/4 అవుతుంది. ఈ విధంగా దీని ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా ఫోర్త్, ఏ నెంబర్ లెస్ దాన్ 9, ఏ నెంబర్ లెస్ దాన్ 9 అనేది 4వ క్వశ్చన్గా ఇచ్చాడు. దీన్ని లెస్ దాన్ 9 పరిశీలిస్తే 9 కన్నా తక్కువ ఉన్న నెంబర్లు అంటే అన్నీ వచ్చేస్తాయి కదండి. అంచేత 1, 2, 3, 4, 5, 6, 7, 8 అన్నీ ఇందులో వచ్చే అవకాశం ఉంది. లెస్ దాన్ 9 అనేటప్పుడు ఏదైనా రావచ్చు. సో టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే ఈ NE ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. 9 కన్నా తక్కువ ఉన్నాయంటే 8 వరకు అన్నీ రావచ్చు, ఏదన్నా రావచ్చు. సో NE 8 వచ్చింది. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ లెస్ దాన్ 9 తీసుకున్నట్టయితే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ లెస్ దాన్ 9 NE/NS అనే ఫార్ములా వేసేసుకుంటాం. మళ్ళీ సేమ్ ఇక్కడ NE ఎంత వచ్చిందండి, 8 వచ్చింది. అలాగే NS కూడా 8. NE/NS అంటే 8/8 వచ్చింది, అంటే క్యాన్సిల్ చేసుకుంటే 1 వచ్చింది. అంటే దీన్ని షూర్ ఈవెంట్గా చెప్పే అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్గా అనుకుంటున్నాం. మీకు ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 4వ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా పరీక్షల్లో కనిపిస్తుంది 100%. ఓకే, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, 10th క్లాస్ పిల్లలకి షేర్ చేయండి, లైక్ చేయండి ముఖ్యంగా.